హరే కృష్ణ. ఈరోజు రామ ఏకాదశి. మిగతా రోజుల కన్నా ఏకాదశి అనేది చాలా విశిష్టమైంది భక్తికి. ఈరోజు మనం ఒక్క హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తే అది 1000 టైమ్స్ చెప్పినట్టు అనమాట. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ మంత్రాన్ని కనుక మనం జపించినట్టయితే అది 1000 టైమ్స్ మనం చేసినట్టు అవుతుంది. దాని ఫలితం అనేది వస్తుంది. ఏకాదశి రోజు మనం ఫాస్టింగ్ చేస్తాము. ఫాస్టింగ్ చేసి భగవంతుని నామాన్ని కనుక తీసుకున్నట్టయితే మనం భగవంతునికి చాలా దగ్గర కావచ్చు. దానికి చాలా ఫలితం కూడా మనకు దక్కుతుంది. ఫాస్టింగ్ అనేది మనము నిర్జల చేయొచ్చు. నిర్జల అంటే వాటర్ తీసుకోకుండా చేయొచ్చు. అలాగే మాకు వాటర్ తీసుకోవడం ఇబ్బందిగా ఉంది, ఉండలేకపోతున్నాము అంటే వాటర్ తీసుకొని కూడా చేయొచ్చు. లేదు వాటర్ తీసుకోకుండా కూడా ఉండలేకపోతున్నామంటే ఫ్రూట్స్, వెజిటేబుల్స్ తీసుకోవచ్చు. ఇలా కూడా మాకు ఇబ్బందిగా ఉంది, మెడిసిన్స్ వేసుకోవాలి, టైంకి తినకపోతే కొంచెం ప్రాబ్లం అవుతుంది అనుకుంటే ఏకాదశి సంబంధించిన ఫుడ్స్ ఉంటాయి అన్నమాట. అంటే సాబుదానా కిచిడి కానీ లేదంటే సామలుతో చేసినవి ఇవి మీకు యూట్యూబ్లో మీరు ఏకాదశి ఫుడ్స్ అని టైప్ చేస్తే మీకు చాలా రెసిపీస్ అనేవి వస్తుంటాయి. సో ఏది ఏమైనా ఫుడ్ తీసుకుంటూ మనం భగవంతునికి దగ్గరగా ఉండడం వల్ల ఈరోజు అనేది చాలా విశిష్టమైంది. కాబట్టి తప్పకుండా మనం ఏకాదశి వ్రతాన్ని చేస్తే మనకు చాలా పుణ్యం అనేది దక్కుతుంది. హరే కృష్ణ. థ్యాంక్ యూ.